ఎవరిని ఇక్కడే ఉంటాం, ఈ టౌన్లోనే ఉంటాం, మీ కళ్ళ ముందరే తిరుగుతాం, మీకు కనబడుతూ ఉంటాం, మీ ప్రలోభాలు చూద్దాం, మీ బెదిరింపులు చూస్తాం, అన్నిటినీ ఫేస్ చేసి ఎదుర్కొని నిక్కచ్చిగా నికార్సుగా మినిమం ఈ రోజున్న 19 మంది ఇలాగే ఉంటారని ఘంటాపదంగా చెప్పగలను. సవాల్ విసురుతుందా తెలుగుదేశం? అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దీని గురించి ఒకసారి ఆల్రెడీ మాట్లాడారు. వెంకటగిరి మున్సిపాలిటీలో 25 కౌన్సిలర్స్ ఉన్నారు. 25కి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్సే. అయినా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఒక సందర్భంలో మాకు సంబంధం లేదన్నారు. కానీ వస్తున్న వార్తలను బట్టి మరి పార్టీ ఇన్వాల్వ్ అయిందా, చేస్తున్న వ్యక్తులకి వారి హైకమాండ్ నుంచి క్లియరెన్స్ ఉందా అనేది తెలియకుండా బెదిరింపులు ప్రలోభాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 3 సార్లు నేను వెంకటగిరికి వచ్చినప్పుడల్లా 19 మంది కౌన్సిలర్స్ 19 మంది కౌన్సిలర్స్ రావటం, కలిసి కూర్చోవటం, మంచి చెడులు మాట్లాడుకోవటం ప్రతిసారి జరిగింది. మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏ ఒక్కరూ తగ్గలేదు, తరగలేదు. మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎన్నుకున్న ప్రతినిధులు ఆయనలాగే విలువలు నిబద్ధత పాటించడం ఎంతో గర్వకారణం అని హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది. ఈ 19 మందికి మీడియా ద్వారా వారందరూ ఇక్కడ ఉండారు, వారందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటాను. వారి నిబంధనని పార్టీ క్రమశిక్షణ పాటిస్తున్నారు. 9వ తేదీ కూడా ఇదే కొనసాగుతుంది. ప్రలోభాలు ఉండొచ్చు, బెదిరింపులు ఉండొచ్చు. మేము ఇప్పుడే మాట్లాడుతున్నాం, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ హైకమాండ్ క్లియరెన్స్ ఉంది, క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది అని స్పష్టంగా చెప్పండి. నేను ఆ రోజే చెప్పినా, మళ్ళీ ఇంకోసారి చెప్తా, ఆభాసు పాలు కాక తప్పదు. తెలుగుదేశం పార్టీ మీడియా మిత్రులు అప్పుడప్పుడు వారికి అర్థమయ్యే విధంగా కొంచెం వక్రీకరిస్తారు. నేను ఎవరి వ్యక్తిగత పేరు ఎత్తల, ఇది తెలుగుదేశం వర్సెస్ వైసీపీ పార్టీల యుద్ధం కాదు, మాకు సంబంధం లేదని స్పష్టంగా తెలియజేయమని చెప్పండి. ఇది పార్టీల మధ్య జరిగేది. మొన్నటికి మొన్న బై ఎలక్షన్స్ జరిగితే చిన్నవే, మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. నిబద్ధతతో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తుంది. మున్సిపాలిటీలో కూడా అదే.
19 మందికి 19 మంది ఉండరు. 25 గెలిచాం, 6 మంది రేపు తేలుతుంది. ఏ విధంగా కరువిప్పగలుగుతుందా, మారతారా, సరైన మార్గం ఎంచుకుంటారా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తుంది. పరిధి దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. న్యాయపరంగానే పోరాడతాం, విషయాలు పై అధికారులకు తెలియజేస్తాం, కోర్టుకు వెళతాం. ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నా, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ 4 పనులు ఎక్కువ చేయాలనుకుంటే చేసుకోండి. కానీ అపోజిషన్లో ఉన్నాం కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ టార్గెట్ చేస్తే వదిలేది లేదు. వారికి అండగా ఎంత చిన్న విషయమైనా, ఎంత పెద్ద విషయమైనా, ఎంత పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయినా కూడా వారి ముందరుండి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మా కార్యకర్తలకు అండగా ఉంటాను. అది కోర్టు ద్వారా కానీ పై ఆఫీసర్ల ద్వారా కానీ న్యాయం జరిగే వరకు పోరాడతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను.